మైనింగ్ అనేది ఇస్తారు అని అంటే వాళ్ళ యూజర్స్ అనేది పెంచుకోవడానికి, ప్లస్ వాళ్ళ కాయిన్ అనేది మార్కెట్లో స్ప్రెడ్ అవ్వడానికి మనకి మైనింగ్ అనేది ఇస్తారు. ప్లస్ ఆ మైనింగ్ ద్వారా మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలి అని అంటే డైలీ ఏం లేదు, మనం వర్క్ చేయడం లేదు, ఏం లేదు. డైలీ వన్ టైం యాప్ అనేది ఓపెన్ చేసి అక్కడ మైన్ అని ఉంటుంది, దానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకొని దానికి అక్కడ మైన్ అనే బటన్ ఉంటుంది, ఆ మైన్ అనేది క్లిక్ చేస్తే మనకి డైలీ మైనింగ్ అనేది 24 అవర్స్కి ఒకసారి క్లిక్ చేస్తే కాయిన్స్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అలానే ఇప్పుడు మనకి మీకు ఈరోజు బీ నెట్వర్క్ గురించి చెప్తాను. బీ నెట్వర్క్ నేను చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది, దానిలో నేను ఎన్ని కాయిన్స్ అనేవి వచ్చాయో మీకు బీ నెట్వర్క్ గురించి చెప్తా ఈరోజు. బీ నెట్వర్క్లో నాకు 2300 కాయిన్స్ అయితే ఉన్నాయి. నేను చేయబట్టి 1690 డేస్ అవుతుంది. 1690 డేస్లో నేను చాలా డేస్ మైన్ అనేది చేయలేదు, మళ్ళీ మధ్యలో మైన్ అనేది చేసిన, మళ్ళీ మధ్యలో మైన్ అనేది చేయలేదు. రిఫరల్ ద్వారా కూడా మనం మైనింగ్ అనేది బూస్ట్ రేట్ అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు బూస్ట్ రేట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. బూస్ట్ రేటు నాకు 1.14 per hour వస్తుంది. అది కూడా నేను వీడియోస్ అనేది దీంట్లో వీడియోస్ చూడడం ద్వారా కూడా మనం బూస్ట్ రేట్ అనేది పెంచుకోవచ్చు. నాకు సటన్ ఇద్దరు అంటే ముగ్గురు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను. వాళ్ళు యాక్టివ్లో ఉన్నా కూడా మనకు బూస్ట్ రేట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మనం వీడియోస్ చూడడం ద్వారా కూడా బూస్ట్ రేట్ అనేది పెరిగి ఇక్కడ మనకి ఇప్పుడు నాకు ప్రజెంట్ అయితే 1.14 B/hour వస్తుంది. దీంట్లో మనకి వాళ్ళు యాప్ అనేది చాలా డెవలప్ చేశారు, వ్యాలెట్ అనేది ఇచ్చారు, గేమ్స్ అనేది ప్లే చేసుకోవడానికి గేమ్స్, ప్లస్ ఎక్స్ప్లోరేషన్లో మనకి దేని గురించి మీకు క్లారిటీ డీటెయిల్ అనేది మీకు ఫర్దర్ వీడియోలో చెప్తా. మీకు మైనింగ్ అనేది అంటే ఫ్రీగా మైనింగ్ చేస్తూ మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది ఎగ్జాంపుల్గా నేను ఈ వీడియో అనేది ఇస్తున్నా. ఇలా రిఫరల్ లింక్తోని మీరు ఈ బీ నెట్వర్క్లో అయితే జాయిన్ అవ్వండి. ఇది ఆల్మోస్ట్ మనకి 2026 మే లోపే ఆల్మోస్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. 50 ఆర్ 80% ఛాన్సెస్ అయితే ఉంది. అంటే ఖచ్చితంగా లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అవుతుంది. ఇప్పుడు కూడా మనకు ఛాన్స్ అవుతుంది, ఎందుకనంటే 1000 కాయిన్స్ మనం జామ్ చేసుకున్నా కూడా మనకి ఒక కాయిన్ వచ్చేసి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక కాయిన్ వచ్చేసి మనకి పై వచ్చేసి 250 బోనస్ లిస్ట్ అయిన 250 అని వేసుకొని నా దగ్గర 5 కాయిన్స్ వచ్చేసి 800 కాయిన్స్ ఉండే. 800 కాయిన్స్ అని అంటే నాకు 2 lakhs రూపీస్ వచ్చాయి. 2 lakhs రూపీస్ వచ్చాయి, కాకపోతే నేను ఆ రోజు అమ్మలేదు. నాకు అందులో పైలో నేను 70,000 ప్రాఫిట్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు నా దగ్గర 2000 కాయిన్స్ వేసుకోండి. 2000 కాయిన్స్ ఇంటూ ఎగ్జాంపుల్గా పై 250కి రిలీజ్ అయింది. ఇది ఎగ్జాంపుల్గా 150 రూపీస్ తీసుకోండి. ఆల్మోస్ట్ 3 lakh రూపీస్ వస్తుంది. అంటే మనం ఫ్రీగా జస్ట్ మనం మైన్ అనేది చేస్తూ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న పిల్లగాడే ఉన్నాడు అనుకోండి. వాడు 10th క్లాస్ చదువుతుండు, వానికి ఒక మొబైల్ ఉంది, యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని డైలీ వాడు ఒక రోజు ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా క్లిక్ చేసుకున్నా కూడా మనకి సర్టెన్ అమౌంట్ వస్తుంది. వాడు డిగ్రీ అయ్యేలోపు వానికి సర్టెన్ ఒక అమౌంట్ అనేది అయితే వానికి ఫ్రీగా, అంటే డైలీ వాడు ఏం వర్క్ అయితే చేస్తలేడు, చదువుకుంటూనే డైలీ ఒకసారి దీన్ని ఓపెన్ చేసి మనకి క్లిక్ చేసుకుంటే మన కాయిన్స్ అనేవి యాడ్ అయిపోతూ ఉంటాయి. దాంట్లో మనం ఈ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతూ ఉంటాయి కాయిన్స్ అనేటివి మనం మైనింగ్ చేసుకున్నాయి. దీనిలో నేను చాలా కాయిన్స్ అనేటివి మీకు చాలా ఉన్నాయి. దీనిలో చాలా జెన్యున్ కాయిన్స్ కూడా ఉన్నాయి. వీటి గురించి కూడా మీకు తర్వాత వీడియోలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాయిన్ గురించి మీకు డీటెయిల్గా దాని వైట్ పేపర్ ఏంటిది, దాని కాయిన్ సప్లై ఏంటిది, దాని బ్లాక్ చైన్ ఏంటిది, దాని ట్యుటోరియల్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని వెబ్సైట్, వాళ్ళు గేమింగ్ ప్లాట్ఫామా, వాళ్ళు ఫ్యూచర్ ప్రాసెస్లో వాళ్ళు ఏం తీసుకురాబోతున్నారు, వాళ్ళు దేని మీద వర్క్ చేస్తున్నారు, వాళ్ళ కాయిన్ బేసెస్ మీద అనేది మీకు క్లారిటీగా మీకు ప్రతి ఒక్కటి నేను ఫర్దర్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు మైనింగ్ అనేది ఏంటిది, ఎలా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్గా మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేసిన. బీ నెట్వర్క్ అయితే ఇప్పుడైతే చేసుకోండి. ఇప్పుడు మీకు ఇంటర్లింక్ కూడా తెలుసు, ఇంటర్లింక్ అనేది ట్రెండ్ అవుతుంది. ఆ ఇంటర్లింక్ గురించి మీకు తర్వాత నేను ఇంకా ఇంటర్లింక్ గురించి మీకు ఎవరికి తెలియని విషయాలు కూడా కొన్ని అయితే చెప్పడానికి నేను క్లారిటీ అయితే ఇస్తా. దాంట్లో అంటే ఇంటర్లింక్ గురించి చెప్పడానికనంటే
జెనసిస్ కాయిన్ ఉన్నాయి, ఇంటర్లింక్ గోల్డ్ కాయిన్, ఐటీఎల్జీ కాయిన్, ఐటీఎల్ కాయిన్ 2 ఉన్నాయి. దాని గురించి మీకు డీటెయిల్ క్లారిటీ అనేది నేను మీకు ఫర్దర్ వీడియోలో చెప్తా. ఇప్పుడైతే మీరు బీ నెట్వర్క్ అయితే మిస్ చేసుకోకండి. ఇది కూడా మే లోపు 2026 మే లోపు మనకి లిస్ట్ అవ్వడానికి అయితే 100% ఛాన్స్ అయితే ఉంది. మీరు బూస్టింగ్ రేట్ పెంచుకుంటూ ఫ్రెండ్స్ అనేది రిఫర్ చేసుకుంటూ కూడా మీరు కాయిన్స్ అనేది ఎక్స్ట్రాగా ఎర్నీ చేసుకోవచ్చు. మీరు ఇదైతే మిస్ చేసుకోకండి. నేను ఫర్దర్గా మీకు తర్వాత దీని ఎంటైర్ డీటెయిల్గా దీని సప్లై ఏంటిది, ఇది దీని బేసెస్ ఏంటిది మొత్తం మీకు క్లారిటీగా ఫర్దర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే బీ నెట్వర్క్ అయితే డౌన్లోడ్ చేసుకొని నా ఇన్వర్ట్ లింక్తోనైతే జాయిన్ అవ్వండి. ఓకేనా? మీకు ఫర్దర్గా ఏమన్నా బీ నెట్వర్క్ గురించి కానీ క్రిప్టో కరెన్సీలో A to Z అంటే A to Z మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను ఫర్దర్గా వీడియోస్లో అయితే చెప్తా కంపల్సరీగా. ఎందుకనంటే క్రిప్టో కరెన్సీ అని అంటే ఏదో ఒకటి దీంట్లో మనం ఏదో చేసి అని అట్లా ఉండదు. చాలా డిఫరెంట్ వేస్ అయితే ఉంటాయి. చాలా డిఫరెంట్ కాంటాక్ట్ అడ్రస్ అనేటివి ఉంటాయి. చాలా డిఫరెంట్గా మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నది ఉంటుంది. కాయిన్ లిస్టింగ్ అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది. ఏదైనా కూడా మీకు ఫర్దర్ వీడియోలో నేను మీకు ఫర్దర్ వీడియోస్లో మీకు A to Z కాయిన్స్ అనేటివి ఎలా బై చేయాలి తర్వాత ఫర్దర్ వీడియోస్లో చెప్తా. ఫస్ట్ అయితే మీకు మైనింగ్ యాప్స్ గురించి అయితే చెప్తా. మైనింగ్ అయితే మీరు చేసుకోండి. మీ బీ నెట్వర్క్ అయితే ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? అందరికీ ఈ బీ నెట్వర్క్ గురించి అయితే నేను క్లారిటీ ఇస్తా. హై పొటెన్షియల్ లిస్ట్ అవుతుంది, మంచి అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దీన్ని ఎవరైతే ఎక్కువ కాయిన్స్ అనేది గెయిన్ చేస్తూ ఉన్నారో వాళ్ళైతే హై పొటెన్షియల్లో హై అమౌంట్లో వాళ్ళకి అమౌంట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఈ కాయిన్ అయితే మిస్ చేసుకోకండి. మీకు ఫర్దర్గా దీని డీటెయిల్స్ అనేది ఫర్దర్ వీడియోలో చెప్తా.